ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరైనా దావీదు మహారాజు. వాస్తవానికి ఆయన యొక్క జీవిత కాలమంతా కూడా ఎక్కడ ఉండాలని ఆశపడుతూ ఉన్నాడమ్మా? దేవుని మందిరం. ఎందుకు అవసరమా దేవుని మందిరాలు? దేవుని మందిరాలు ప్రియులారా, దేవుని రాకడ సమయంలో మందిరాలు ఎత్తబడతాయా? ఏమా దేవుని మందిరాలు ఎత్తబడతాయా ఈ సమయంలో ప్రియులారా? ఈ మాట ఎందుకు ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తామనంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మందిరం యొక్క విశిష్టత మీకు తెలిసి ఉండాలి. అసలు మందిరం అంటే ఏంటి, ఆలయం అంటే ఏంటి? ఏదో వస్తున్నా వెళ్తూ ఉన్నా, ఏదో కూర్చుంటున్నా, పాస్టర్ గారు వాక్యం చెబుతా ఉన్నాడు, 2 మాటలు పాటలు పాడి వెళ్తా ఉన్నా అంటే సరిపోతా? ఏమా అక్కడ వాస్తవం ఎవరైనా దేవుని చేత అభిషేకం పొందినటువంటి రాజు గారు, ఒక ఇశ్రాయేలు సైన్యాన్ని, ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలిస్తున్న ఒక రాజు గారు, ఆయన మూర్ఖుడై ఆయన ఏమంటున్నాడు? ఆయన మూర్ఖుడై అంటున్నాడు ఆ మాట. ఆయనకి తెలియకుండా మాట్లాడుతూ ఉన్నాడా? వాస్తవానికి ఎందుకు ఆయన మాట సెలవిస్తా ఉన్నా? నా జీవితకాలం అంతయు తాను బ్రతికిన దినములన్నీ కూడా ఆయన మందిరములో నేను నివసించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఎందుకన్నాడు ఆ మాట? అంటే మందిరం యొక్క విశిష్టత ఆయనకు తెలుసు కనుక, మందిరం యొక్క ప్రాముఖ్యత ఆయనకు తెలుసు కనుక. ఏమండి, కనుక ఈ రోజున నిజంగా పిల్లారా, ఈ మందిరపు ఆలయ ప్రతిష్ట ఆరాధనలో నిజంగా మందిరం యొక్క ప్రాముఖ్యత ఈరోజు నీవు నేను మనందరం తెలుసుకోవాలి. ఎందుకు మనకు దేవుడు మందిరాలు ఏర్పాటు చేశాడు? ఏమంటే చూడండి, నిర్గమాకాండంలో ఒక మాట ఉంది. మందిరాలు దేవుడు మనకు ఎందుకు ఏర్పాటు చేశాడు? మందిరంలో పిల్లారా నిజంగా ఆలయాలు దేవాతి దేవుడు మనందరికీ కూడా ఎందుకు ఈ ప్రస్తుత కాలంలో మనకు ఏర్పాటు చేసి ఉన్నాడో ఒక మాట చెప్పి నేను నా యొక్క గ్రీటింగ్స్ ముగిస్తాను. నిర్గమాకాండము 25వ అధ్యాయములో చూడండి, నిర్గమాకాండము 25వ అధ్యాయము 8వ వచనాన్ని మనము చదువుకుందాం. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను. చాలండి. నేను వారిలో నివసించున్నట్లు. ఇక్కడ మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ దావీదు మాట్లాడి ఉన్నాడు, నా జీవితకాలం అంతయు నేను దేవుని మందిరములో నివసింపగోరుచున్నానన్నాడు. ఇక్కడేమో మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా నేను వారిలో నివసించున్నట్లు నాకు ఒక పరిశుద్ధ స్థలము కావాలి. ఈరోజు పిల్లారా, మందిరము అంటే ఏదో మనము వాడుకునేది కాదండి. నిజంగా మందిరం అనేది ఒక పరిశుద్ధమైన స్థలము. ఆమేన్. అర్థమైందా? ఎలా పడితే అలా కూర్చొని, అందుకనే సొలొమోను అంటాడు ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనములో, నీవు నీ మందిరమునకు వెళ్ళినప్పుడు ఏదంట నీ ప్రవర్తనను జాగ్రత్త చూసుకున్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? తెలుసు. ఎందుకంటే సొలొమోను గారు మందిరాన్ని ఏర్పాటు చేశాడు. తన తండ్రి అయిన దావీదు చేత కాలేదు. దావీదు రక్తము చేత నింపబడ్డాడు కనుక, దావీదు హత్య చేయబడ్డాడు కనుక, అనగా దావీదు హత్య చేసి ఉన్నాడు. తన హస్తములో పిల్లరా రక్తముతో నింపబడ్డాయి. అందుకని దావీదు వల్ల కాలేదు. కానీ దావీదు కుమారుడైన సొలొమోను గారు ఒక యెరూషలేములో ఒక చక్కని మందిరాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సొలొమోను అన్నాడు, నీవు నీ దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో, ఎందుకంటే అది పరిశుద్ధ స్థలము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధమైన స్థలము ప్రియులారా. నేను వారిలో నివసించున్నట్లు ఏంటంట దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మోషేతో, అయ్యా మోషే, నేను వారిలో నివసించున్నట్లు నాకు ఒక పరిశుద్ధ స్థలము కావాలి. ఇది మోషే యొక్క సమర్పణ, మోషే యొక్క డెడికేషన్. మోషే సమర్పించుకున్నాడు. ఏమండి, తదుపరి దావీదు కూడా సమర్పించుకున్నాడు. చూడండి 132వ సంకీర్తనలో, 132వ సంకీర్తన 3వ వచనములో
132వ సంకీర్తన యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసును ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచం మీదకి ఎక్కను, నా కన్నులకు నిద్ర రానియ్యను, నా కన్ను రెప్పలకు కునికిపాటు కూడా రానియ్యనను. ఎవరు సమర్పణ ఇది? దావీదు సమర్పణ. దావీదు మందిరాన్ని కట్టాలని ఆశతో ఉన్నాడు. నిజంగా నా దేవునికి, నా తండ్రికి ఒక స్థలము నేను చూడాలి. ఈ రోజున పిల్లారా, నేను ఆలయ ప్రతిష్టలో మొట్టమొదటి ఈ ఆలయం కట్టినప్పుడు మాట్లాడాలని ఆశపడ్డారు, కానీ అవకాశం రాలేదు. ఈ రోజున మా బావగారు బ్రదర్ డి డేవిడస్ గారి గురించి ఒక 2 మాటలు మీతో చెప్తాను. ఎందుకంటే ఈ రోజున చాలా దూరం నుంచి ప్రయాణం చేశాను. నిన్నటి దినాన మా బాబాయ్ గారు ప్రార్థన పెట్టించుకున్నాడు. కొన్ని సంఘంలో ఒక చిన్న ప్రేయర్ మీటింగ్ ఉండడం వల్ల నేను రాలేకపోయాను. కానీ ఈ రోజున దేవుడు ఒక మంచి అవకాశం ఇచ్చాడు కనుక ఈ ప్రతిష్టారాధనలో ఒక చిన్న మాటలు, ఒక 2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఎందుకంటే మందిరాన్ని కట్టడం అంటే అది సాధారణమైన విషయమో కాదండి. ఎందుకంటే ఇక్కడ గొప్ప గొప్ప వ్యక్తులే సెలవిస్తా ఉన్నారు. వాస్తవానికి దావీదు ఆయన అంటా ఉన్నాడు కదా, నా తండ్రికి యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు. ఏంటంటే నా వాస స్థానం అంటేనమ్మా ఆయన సొంత నివాసము. నిజంగా ఆయన సొంత నివాసములో, ఆయన గుడారములో నేను ప్రవేశింపను, నా ఇంట్లో నేను ప్రవేశింపను. నా తండ్రికి ఇల్లు లేదు, నా దేవునికి మందిరము లేదు. ఏంటంట నా దేవునికి మందిరము లేదు కనుక నాకు ఎలా, నేను నా ఇంట్లో నేను ఎలా ప్రవేశిస్తాను? ఇంకా ఆయన ఏమన్నాడు, నేను పరుండు మంచం మీదకి ఎక్కను, నేను మంచం మీదకి ఎక్కను, నా కన్నులకు నిద్ర రానియను. ఇంకా ఏమంటున్నాడమ్మా, నా కన్ను రెప్పలకు కొన్నికిపాటు రానియను. ప్రైస్తున్నాడు. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుడా, నేను చిన్నతనం నుంచి కూడా బావారి దగ్గరే పెరిగాను. నా స్టడీ విషయంలో కూడా నిజంగా ఇలాంటి సేవకుడు ఉండటం సంఘానికి ఎంతో దీవెనకరం. ఎందుకంటే నేను చూస్తూనే ఉన్నాను, 10th క్లాస్లో కావచ్చు, ఇంటర్లో కావచ్చు. ఈరోజున చక్కని మందిరము ఏర్పాటు చేశాడు. ఏమండి, ఎన్ని వ్యయ ప్రయాసాలు పడ్డాడో ఈరోజున ఆయనకు తెలుసు. ఆయనకి ఇప్పటి వరకు కూడా పాస్టర్ గారిని నడిపిస్తూ